జై భీమ్ సోదరులారా, నేను మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఒక మన మాల సోదరులకే కాకుండా ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి కళ్ళు తెరుచుకునే ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయబోతున్నాను. పెద్ద నగ్న సత్యం అది. ఎందుకంటే మందకృష్ణ మాదిగ మనువాది కాదు, నమ్మాలి. అక్కడ చూడండి, మా కెమెరామ్యాన్ నవ్వుతున్నాడు. నమ్మాలండి, ఇక సీరియస్ మ్యాటర్. నువ్వు నవ్వకు. నువ్వు నవ్వితే మళ్ళీ నాకు సీరియస్ మ్యాటర్ ఉండు. చెప్తున్నాను. మందకృష్ణ మాదిగ మనువాది కాదు. అవునండి, మనువాది కాదు ఆయన. ఇప్పుడు మనకి జ్ఞానం లేదు కాబట్టి మనం అలా అంటాం. ఇప్పుడు మోదీ కాలు పట్టుకుంటాడండి ఆయన. మనకెందుకు అంటే మోదీ కాలు పట్టుకొని ఆయన భజన చేసే సంకనాగితే మనవాది అయిపోతాడా? అప్పుడు కదా. సరే, ఆయన పాపం ఆయన ఏదో చేసుకుంటూ వెంకయ్యనాయుడు గారి కాలుకి దండం పెడతాడు, ఆయనకి భజన చేస్తాడు. మనవాది అయిపోతాడా? కదా. ఇప్పుడు అమిత్ షా దగ్గరికి వెళ్తాడు, కౌగిలించుకుంటాడు, మాట్లాడతాడు, బొకే ఇస్తాడు. అంటే పెద్దలు కలిసినప్పుడు ఇస్తాడు అనుకోండి, ఆయన భజన చేస్తాడు. మనవాది అయిపోతాడా? మాలలకి మనకి చేత కాదు కాబట్టి, మనం మనువాదులం కాబట్టి ఎవరికి భజన చెయ్యము, ఎవరి కాళ్ళకి నమస్కారం పెట్టం, ఎవరిని దొబ్బం. మనం వీరులాగా మనం పరిగెడుతూ ఉంటాము, మన పోరాటం మనం చేసుకుంటాము. ఎవరికి పడితే వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టేసి ఆయన అంటే ఆయన అనడం తప్పు కదా. దీన్ని బట్టి మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నిన్న మనకి రెడ్డి జాగృతి, మా మందకృష్ణ మాదికి అనుకూలంగా రెడ్డి జాగృతి వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంత మాత్రం మనవాది అయిపోతాడు ఆయన? ఇప్పుడు రెడ్లు సంకనాగుతాడు ఆయన. రేపో మాపో రాజుల జాగృతి అంటారు, వాళ్ళ కాళ్ళకి పాలిష్ చేస్తాడు. మనవాది అయిపోతాడా? మనకు చేత కాదు కదా. మనకి చేతనైంది మనం తీసుకొని వెళ్తున్నాం. మనకి చేతకాని ఆయన చేస్తున్నాడు, అంత మాత్రాన మనం అనేస్తామా? ఇప్పుడు అయిపోయింది, రెడ్డి జాగృతి అయిపోయింది. తర్వాత క్షత్రియ జాగృతి వస్తుంది. తర్వాత రేపో మాపో అరేనైనా మీరు 4 వర్ణాల వారు, తల నిండు ఒకడు, నోట్లోంచి ఒకడు, ఇంకెక్కడి నుండో ఎవడెవడు, మీరు నలుగురు పుట్టారా, మీరు అదములరా, మీరు పనికిమాలిన ఎదవలరా అని పురాతన కాలం నుండి మన మీద బ్రాండ్ వేసిన బ్రాహ్మణ జాగృతి ఒకటి వస్తుందండి. ఆ బ్రాహ్మణ జాగృతి ఒకటి ఏర్పాటు చేస్తారు. అందులో దూతాడు ఆయన సంకనాగుతాడు, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెడతాడు. అంత మాత్రం మనవాది అయిపోతాడా? మనకు చేత కాదు, మనం పోరాటం చేస్తాం. మనం మనవాదులే, పోరాటం చేసేవాడు మనవాది. వాడు నవ్వుతున్నాడు మళ్ళీ మా కెమెరామ్యాన్. సో అది ఇప్పుడు ఎలా ఉందంటే, నిన్న వీడియోలో చెప్పాను, 30 సంవత్సరాలు బట్టి ఉద్యమం ఉద్యమం చేస్తున్నాం. చెయ్యండి, కాదంటూ లేదు. 30 సంవత్సరాలు బట్టి ఉద్యమం చేసినా కూడా మీరు సక్సెస్ కాలేదు. 30 సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారాయి, అన్ని ప్రభుత్వాలు కూడా మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు కాబట్టి మీకు సపోర్ట్కి ఇవ్వలే. ఇప్పుడు మోదీ సపోర్ట్ ఉందంటున్నారు. నిన్న మళ్ళీ చెప్పారు వెంకటస్వామికి, తెలంగాణలో వివేక్ వెంకటస్వామికి పేపర్లు ఉన్నాయి, ఛానళ్ళు ఉన్నాయి, 3 అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా. అదే స్థాయిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక అందరూ కూడా ఉన్నారు. మాలలందరూ కూడా డెవలప్ అయిపోయారు. మాకేమీ లేదు. ప్రతి ఒక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మాలలకే సపోర్ట్ చేస్తుందని అన్నాడు. ఇప్పుడు గత 10-12 సంవత్సరాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, మాలలకు సపోర్ట్ చేయట్లేదు కదా. సపోర్ట్ చేయడం మాకు బలమైన ప్రభుత్వం మా దగ్గర లేదు కదా. మీరు మోదీ కాలు పట్టుకోనో, సంకనాకో, లేకపోతే అమిత్ షాను పట్టుకోనో, తర్వాత వెంకయ్యనాయుడునో పట్టుకోనో, ఏదో పట్టుకొని మొత్తానికి వాళ్ళ కాళ్ళు నమస్కారాలు పెట్టి మీ మీటింగ్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. మీరెందుకు చేసుకోలేకపోయారు? ప్రభుత్వం మీద ఉంది కదా.
మోదీ గారు కోర్టు ఆర్డర్ మనకు వచ్చేలాగా చేస్తాను అని ఆయన స్వయంగా హామీ ఇచ్చాడు కదా. మీరెందుకు చేయలేదు? మళ్ళీ చెప్తున్నా, మీరు అడుగుతున్న దాంట్లో న్యాయం లేదు కాబట్టి, మీరు అన్యాయంగానే అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, మీ అన్యాయం, మీ దుర్బుద్ధి, మీ దుర్మార్గ ప్రవర్తనలో అన్నీ తెలుసు కాబట్టి, అన్నదమ్ములుగా విడగొట్టి హంగామా చేద్దామని చూస్తున్నారు కాబట్టి, ఒక పక్క ప్రభుత్వాలు కానీ 30 సంవత్సరాలుగా మీరు చేస్తున్న దానికి వేరే కోర్టు ఆర్డర్ వచ్చింది, ఇది రన్నింగ్లో పడాలి కదా. చూద్దాం. సో ఆ విధంగా చేస్తూ ఉన్నారు కాబట్టి అయిపోయింది. రెడ్డి జాగృతి అయిపోయింది. క్షత్రియ జాగృతి పెట్టుకోండి, వెళ్ళండి, భజన చేయండి, కాలు మొక్కండి. మళ్ళీ బ్రాహ్మణ జాగృతి పెట్టండి, పెడతారు. ఇంకోటి, మేము పేదవారిమి, మాకు కార్యక్రమాలు చేసుకోవడానికి ఆర్థిక మీరు పెట్టి ప్రతి ప్రెస్ మీటు కాస్ట్లీ హోటల్లో, స్టార్ హోటల్స్లో, ఎంత తక్కువ లేదన్నా ఒక ప్రెస్ మీట్కి కనీసం ₹1,00,000 అవుద్ది కదా. మీరు పేదవారా? మీరు చేస్తున్న కార్యక్రమాలు స్టార్ హోటల్స్లో చేస్తూ ఉన్నారు, మీరు పేదవాళ్ళు అవుతారా? మీరు ఇది ఉన్నారా? సరే, ఏదేమైనా మరొకసారి ఒప్పుకుంటున్నాం. అందరి కాళ్ళని నమస్కారం పెట్టి అందరి సంకలం నాకుతున్నా, మా మీద విషం జిమ్ముతున్నా, మాలల మీద విషం జిమ్ముతున్నా, మీరు మనువాదులు కాదు. ఒకవేళ మనువాదులు మేము అనుంటే క్షమించండి. వాడు నవ్వుతున్నాడు. సరే, జై భీమ్ సోదరులారా, మరొకసారి మరో వీడియోతో కలుద్దాం. జై భీమ్.